చూస్తున్నా వర్కౌట్ వస్తుంది ఇక్కడ. ఎక్కడికక్కడ ముట్టడి చేస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నీకంత ఉంటే మమ్మల్ని పిలిపించుకొని చర్చలకు పిలువు. నువ్వు పిలవకుండా ఎందుకు చేస్తున్నావు? ఎవరు నిన్ను గెలిపించింది? నిరుద్యోగులు గెలిపిస్తే నువ్వు చేసేది ఇదా? మాకు ఎంతవరకు కరెక్ట్ రేవంత్ రెడ్డి? నిరుద్యోగుల ఐక్యత వర్ధించాల గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజు మమ్మల్ని నట్టముచ్చుడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ని గురించిన మా నిరుద్యోగులు, మిమ్మల్ని గురించడం అయితే పని కాదు. నువ్వు తక్షణమే నిరుద్యోగులకు గ్రూప్ 2 బుక్ దయచేసి మా గ్రూప్ 2 3 పోస్టులు పెంచాలి. ఇది చేయడానికి టైం ఇవ్వండి. ఫస్ట్ టైం ఇస్తలేదు. ఎందుకు గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది? రేవంత్ రెడ్డి ఎవరిని చూసుకొని ఇట్లా చేస్తున్నావు? మేము గెలిపిస్తే గెలిచినారు ప్లీజ్ కాదండి. మీరు చదువుకున్నోళ్ళే కదా, మాకు ఎందుకు కోఆపరేట్ చేయట్లేదు? భయపడుతున్నారా? మాకు భయపడుతున్నారా పోలీసు వాళ్ళు? రేవంత్ రెడ్డి భయపడుతున్నారా? చెప్పండి. ఎందుకు టైం ఇవ్వండి చెప్పడానికి. అసలు టైం ఇవ్వకుండా ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు టైం, మాతో మాట్లాడమని డిమాండ్ చేస్తున్నాం, మాతో చర్చలు జరపమని డిమాండ్ చేస్తున్నాం. మేము ఇక్కడ కంచెలు కూడా వేయడం జరిగింది. మీరు రాకుండా ఆ కంచెలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ప్రజాపాలన కరెక్ట్ కాదండి. మేము ముట్టడికి టైం ఇచ్చినప్పుడు, ముట్టడికి పిలిపించినప్పుడు వాళ్ళు మాతో మాట్లాడాలి. మా డిమాండ్స్ ఏంటో తెలుసుకోవాలి. అదేమి అరెస్టులేంది? గ్రూప్ 2 3 పోస్టులు పెంచాలి. మాకు టైం ఇవ్వాలి. మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మాకు రావద్దా? చూడకుండా కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఏం బిగుతున్నావు? చేయాలనుకుంటుంది